నిర్మాత దిల్ రాజు ఆఫీసులు ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దిల్ రాజు ఇళ్లు, ఆఫీసులతో పాటు శిరీష్, దిల్ రాజు కూతురు ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. అలాగే దిల్ రాజు వ్యాపార భాగస్వామ్యుల ఇళ్లలోనూ ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో అనేక చోట్ల సోదాలు చేస్తున్న 55 బృందాలు 8 ప్లేసుల్లో సోదాలు చేస్తున్నారు. సంక్రాంతికి దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి 2 భారీ సినిమాలు విడుదలయ్యాయి. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న సినిమాలను భారీ బడ్జెట్ తో నిర్మించారు దిల్ రాజు. అలాగే బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు వ్యవహరించారు. మరోవైపు మైత్రి సంస్థ మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. మైత్రి నవీన్, సీఈఓ చెర్రీ ఇంకా సంస్థ సంబంధికుల అందరి ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. మైత్రి సంస్థ ఇటీవలే పుష్ప 2తో భారీ విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా వసూలు చేసినట్లు మేకర్స్ పోస్టర్స్ ద్వారా తెలిపారు. ఈ క్రమంలో ప్రముఖ సింగర్ సునీత భర్త రామ్ కు చెందిన మ్యాంగో మీడియా సంస్థ, దాని భాగస్వాముల ఇళ్లు, ఆఫీస్ ఒక్కసారిగా ఐటీ అధికారులు రైడ్ చేశారు. అయితే ఈ మ్యాంగో మీడియా సంస్థ సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన డాకు మహారాజ్ సినిమాకు డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈ సినిమా భారీ హిట్ సాధించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను సాధించి పెట్టింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆఫీసులు, ఇళ్లపై అయితే ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ మధు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి. సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాలకు సంబంధించి ఇప్పుడు ఈ ఐటీ రైడ్స్ అయితే జరుగుతున్నాయని చెప్పవచ్చు. అసలు పెట్టినటువంటి పెట్టుబడి ఎంత, వచ్చిన లాభం ఎంత, లెక్కలు తేలాలి. మీరు చూపిస్తున్నటువంటి లెక్కలకి, కట్టినటువంటి ఇన్కమ్ ట్యాక్స్కి ఎక్కడైనా సరే తేడా ఉందా అనేటటువంటి క్లారిఫికేషన్ కోసం అయితే ఐటీ అధికారులు ఈరోజు మార్నింగ్ నుంచి కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. 8 ప్రాంతాలలో, హైదరాబాద్లో 8 ప్రాంతాలలో 55 బృందాలతో ఏకకాలంలో రంగంలోకి దిగినటువంటి ఐటీ సిబ్బంది పూర్తిగా కూడా మైత్రి మూవీస్ ఏవైతే ఉన్నాయో, మైత్రి మూవీస్ తో పాటు పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప 2 సినిమా ఏదైతే ఉందో ఆ పుష్ప 2 మూవీ మేకర్స్ అండ్ మోర్ ఓవర్ దిల్ రాజు, మ్యాంగో సంబంధించినటువంటి కంపెనీల మీద ఈ సోదాలు అయితే మొదలయ్యాయి. నెక్స్ట్ ఏంటి, ఈ మొత్తం సోదాల తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయం. దిల్ రాజుకు సంబంధించి ఇప్పటికే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ రాజు రీసెంట్ గా చూసుకుంటే మాత్రం ఆయన నిర్మించినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో సంక్రాంతికి వస్తున్నాం ఆ సినిమాకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా పుష్ప 2 సినిమాకి సంబంధించి మూవీ మేకర్స్ ఎవరు చేశారో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులు, అదేవిధంగా ఈ సినిమాకి వచ్చినటువంటి లాభాలు. ఎందుకంటే ప్రచారం ఏ స్థాయిలో జరిగిందంటే పీక్స్ అంటాం కదా, పీక్స్ లోకి వెళ్ళిపోయింది. వచ్చినటువంటి లాభాల విషయం పైన ప్రచారం మాత్రం చాలా పీక్స్ లోకి వెళ్ళిపోయింది. మాకు ఇన్ని 100 కోట్లు వచ్చింది, ఇన్ని 1000 కోట్లు వచ్చిందంటూ కూడా పుష్ప 2 సినిమాకి సంబంధించి అనేక పీక్స్ జరిగాయి. సో వివాదాలు కూడా అదే స్థాయిలోనే ఉన్నాయి. కేసు నమోదు అవ్వడము, చివరికి అల్లు అర్జున్ జైలుకు వెళ్ళడము, బెయిల్ పైన బయటికి రావడము, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కూర్చొని ఒక కాంప్రమైజ్ మాట్లాడుకో, అదంతా కూడా ఒక వైపు అయితే, మరొక వైపు ఆ సినిమాకు వచ్చినటువంటి పెట్టుబడుల విషయం పైన ఇప్పుడైతే ఐటీ సోదాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. రైట్ నో మనం దిల్ రాజుకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాలకు సంబంధించి ఇక్కడ ఉన్నాము. ఇక్కడ పూర్తిగా కూడా దీనికి సంబంధించి ఏమేమి నెక్స్ట్ దీనికి పైన ఐటీ అధికారులు అయితే చాలా కీలకమైనటువంటి కొంత, ఎందుకంటే వీళ్ళు దాడులు నిర్వహించడానికంటే ముందు కొంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్తోనే ఇక్కడ దిగారు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది, బాక్స్ ఆఫీస్ నుంచి కోట్లాది కోట్ల లాభాలు వచ్చాయి. సో అందులో భాగంగా మళ్ళీ 20 నిమిషాల పాటు ఒక సినిమాను
యాడ్ చేసి ఆ సినిమాను మళ్ళీ రిలీజ్ చేస్తున్నామంటూ కూడా పూర్తిగా కూడా ప్రచారం చేస్తూ వచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏంటి మీకు వచ్చినటువంటి లాభాలు ఏంటి, మీరు చెప్తున్నటువంటి వ్యవహారాలు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయి క్లారిఫికేషన్ కోసం అయితే ఇప్పుడు ఐటీ అధికారులు వచ్చారని చెప్పవచ్చు. అయితే ఐటీ అధికారులు నిర్వహిస్తున్నటువంటి సోదాలు ఏదైనా ఎఫ్డీసీ చైర్మన్ అయినటువంటి సినీ నిర్మాత దిల్ రాజు ఆఫీస్తో పాటు ఆయనకు సంబంధించినటువంటి బంధువుల కార్యాలయాల్లో కూడా ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ దిల్ రాజు కూతురు అయినటువంటి హన్షితారెడ్డి నివాసంలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతికి భారీ బడ్జెట్తో గేమ్ చేంజర్ అండ్ మోర్ ఓవర్ సంక్రాంతికి వస్తున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో ఈ సినిమాలన్నింటినీ కూడా దిల్ రాజు నిర్మించారు. సో దిల్ రాజు నిర్మించిన సినిమాలకు సంబంధించి అదేవిధంగా వచ్చినటువంటి లాభాలు ఏవైతే వాటన్నిటి మీద కూడా ఈ సోదాలు అయితే కంటిన్యూ అవుతున్నాయని చెప్పొచ్చు. ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఈ సోదాలన్నీ కూడా ఈరోజు ఈవినింగ్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. వన్స్ ఈ సోదాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక క్లారిఫికేషన్ వచ్చి ఉంది. అసలు ఏంటి, ఎందుకు ఈ ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు, సోదాలు నిర్వహించడం వెనుక బిహైండ్ ఉన్నటువంటి రీజన్స్ ఏంటి అనే దాని మీద ఒక క్లారిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. రైట్ నౌ మనం చూసుకుంటే మాత్రము స్టిల్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా పూర్తిగా కూడా ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా ఐటీ అధికారులు అయితే రంగంలోకి దిగి సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మధు, అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సంక్రాంతికి దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి కూడా 2 భారీ సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. ఒకటి గేమ్ చేంజర్, ఇంకొకటి సంక్రాంతికి వస్తున్నాం. కానీ గేమ్ చేంజర్ అనుకున్నంత వసూళ్లనైతే రాబట్టలేకపోయిందని చెప్పొచ్చు. అయినా కూడా దిల్ రాజు ఇళ్ళు అలాగే రిమైనింగ్ ప్లేసెస్ లో ఐటీ అధికారులు దాడులు చేయడానికి ఏమైనా బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? పెట్టిన పెట్టుబడులు వచ్చినటువంటి లాభాలు ఈ రెండింటి మధ్యనే ఏదైనా సరే వ్యవహారం అంతా కూడా ఉంటుంది. ఒక సినిమాకు సంబంధించి ఆ సినిమా మీద పెట్టినటువంటి పెట్టుబడి ఒకటైతే అదే సినిమా మీద వచ్చినటువంటి లాభం, ఆ లాభానికి పెట్టినటువంటి పెట్టుబడికి మధ్యలో ఉన్నటువంటి ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్కమ్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కట్టారా లేదా, కడితే వచ్చిన లాభానికి తగినంతగా కట్టారా, లేకపోతే వచ్చిన లాభాన్ని దాచిపెట్టి లాభాన్ని చూపించకుండా ఏదో కొంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాము అనే విధంగా కూడా ఏదైనా కట్టారా అనే దాని మీద ఇప్పుడు క్లారిఫికేషన్ రావాలి. సో అందులో భాగంగానే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు గేమ్ చేంజర్ కావచ్చు, అది సక్సెస్ అయ్యిందా లేకపోతే సినిమా ఫెయిల్యూర్ అయిందని తర్వాత సంగతి, అది ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అయిందైతే మనం చెప్పలేము. కానీ వచ్చినటువంటి పెట్టుబడి ఏదైతే ఉంటుందో ఆ పెట్టుబడికి రీచ్ అయ్యారా లేదా, ఏదైనా సరే ఒక సినిమా నిర్మాత ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసినటువంటి ఒక సినిమా, అందులో దిల్ రాజు లాంటి బిగ్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఈయన నష్టపోవడము లేకపోతే పెట్టిన పెట్టుబడికి నష్టం వచ్చేలాగా సినిమా రిలీజ్ అయితే చేసుకోరు. ఖచ్చితంగా వాళ్ళ పెట్టుబడికి పెట్టిన దానికంటే కాస్త ఎక్కువ వచ్చే విధంగానే చూసుకుంటారు. సో అది ఆడినా ఆడకపోయినా డిపెండ్స్, మొత్తం అంతా కూడా నిర్మాత వ్యవహారం మీద ఉంటుంది. సో దిల్ రాజు నిర్మించినటువంటి గేమ్ చేంజర్ ఏదైతుందో ఆ గేమ్ చేంజర్ కూడా రిలీజ్ అయ్యింది, సక్సెస్ఫుల్గానే రన్ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా పెట్టిన పెట్టుబడులు ఏవైతుందో వాటికి సంబంధించి వాళ్ళకు దిల్ రాజుకు అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్ మధ్య ఉన్నటువంటి వ్యవహారం. కానీ ఇక్కడ అసలు విషయం అది కాదు. సంక్రాంతికి వస్తున్నాం అనేటటువంటి సినిమా అదేవిధంగా రిలీజ్ అయింది, గేమ్ చేంజర్ అనేటటువంటి సినిమా కూడా రిలీజ్ అయింది. 2 సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 సినిమాలకు సంబంధించి కూడా వాటిల్లో పెట్టిన పెట్టుబడుల కంటే ఎక్కువగా వచ్చింది అనేటటువంటి ప్రచారమే పెద్ద స్థాయిలోనే జరిగింది. ఒకటి దిల్ రాజుకి సంబంధించి ఈ 2 సినిమాలు అయితే, మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ ఏవైతే ఉన్నాయో మైత్రి మూవీ మేకర్స్ వచ్చేసి పుష్ప 2 ఈ సినిమా పుష్ప 2 అనేటటువంటి సినిమా పూర్తిగా కూడా దాటిపోయింది. అంటే లిమిట్ రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో ఆదాయానికి మించి దాటిపోయింది. ఈ నేపథ్యంలోనే అసలు ఎంత వచ్చింది, ఏంటి వ్యవహారం ఏంటి అనే దాని మీద ఓ క్లారిఫికేషన్ వీళ్ళు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈ సినిమా కోసం జరిగినటువంటి సోషల్ మీడియాలో జరిగినటువంటి మాటల ప్రచారం ఏదైతే ఉంటుందో ఆ మాటల ప్రచారము మా హీరోకి ఇంత వచ్చింది, మా హీరో సినిమాకి ఇంత వచ్చింది అంటూ కూడా ఒకరినొకరు కోట్లు దాటిపోయారు. అంటే కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రాబడి వచ్చింది, లాభాలు వచ్చాయనేటటువంటి మాటలతో చాలా దూరం వెళ్ళింది. వ్యవహారం అంతా కూడా చాలా దూరం వెళ్ళింది. ఇంత దూరం వెళ్ళిన తర్వాత ఐటీ అధికారులు చూస్తూ అయితే ఊరుకోరు. ఖచ్చితంగా ఏం జరిగింది, వాట్స్ గోయింగ్ ఆన్, పుష్ప 2 కావచ్చు లేకపోతే సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, గేమ్ చేంజర్ కావచ్చు, ఈ 3 సినిమాలకు సంబంధించి ఏం జరిగింది, జరిగిన పెట్టుబడులు అన్నిటి మీద కూడా ఒక క్లారిఫికేషన్ తీసుకోవడానికైతే ఖచ్చితంగా కూడా వీళ్ళు రంగంలో దిగుతారు. అందులో భాగంగానే రైట్ నౌ సోదాలు నిర్వహిస్తున్నారు. జూబిలీ హిల్స్, కొండాపూర్, బంజారా హిల్స్లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయాల మీద దిల్ రాజుకి సంబంధించి కావచ్చు, మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, మ్యాంగో కంపెనీకి సంబంధించినటువంటి ఆఫీసులు కావచ్చు, ఈ 3 కంపెనీల మీద అయితే రైట్ నౌ అయితే సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. మధు, అయితే ఇప్పటికే కూడా దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ అలాగే మ్యాంగో సంస్థలపై కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఐటీ అధికారులు అయితే దాడులు నిర్వహిస్తున్నారు. మరి వారందరూ కూడా ఐటీ అధికారులకు సహకరిస్తున్నారా? గోయింగ్ ఆన్ ప్రాసెస్ అనేది గోయింగ్ ఆన్ కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరిగింది అనేది ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఒక క్లారిఫికేషన్ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు.